Hello students, welcome to Economics Wala. Recently, Reserve Bank of India has joined the Project Nexus. It is a global initiative, especially launched by BIS. BIS అనేది మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఎస్పెషల్లీ దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద నేషన్స్. ఎస్పెషల్లీ మనకి ఇండియాలో యూపీఐ ఉంది, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది. బికాస్ ఆఫ్ యూపీఐ మనం రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో, ఇన్ ఏ సిమిలర్ వే విత్ డిఫరెంట్ నేషన్స్ తో కూడా కలవడానికి ప్రాజెక్ట్ నెక్సస్ అనే దాన్ని ఒకదాన్ని లాంచ్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ అనేటివి మనం త్రూఅవుట్ వరల్డ్ రీటైల్ పేమెంట్స్ అన్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ నెక్సస్. ఇది మనకు లాంచ్ చేసింది వచ్చి బిఏఎస్ అండి. అయితే ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ నెక్సస్ లో ఉన్న మేజర్ కంట్రీస్, అలాగే వాట్ ఆర్ ద బెనిఫిట్స్, మనం ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్, అలాగే విచ్ కంట్రీస్ హ్యావ్ జాయిన్డ్ ద ప్రాజెక్ట్ నెక్సస్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అలాగే వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే ఇక్కడ మనం మెంబర్షిప్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదంటే టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫర్దర్ గా డెవలప్ చేయడం వల్ల మనకి ఈజీగా క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనం చేసుకోవచ్చు. సో దట్ మనకు ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అనే కాన్సెప్ట్, అలాగే మనకి డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ త్రూ అవుట్ ద వరల్డ్ రీటైల్ పేమెంట్స్ కూడా మనం ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ దీనివల్ల. సో దట్స్ వై యూ హ్యావ్ టేకన్ దిస్ ప్రాజెక్ట్ నెక్సస్ అనే ఆర్టికల్ తీసుకున్నామండి. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మెన్షన్ చేశారు దీని గురించి. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ నెక్సస్ అనేది చూసుకుంటే ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఇండియా సైడ్ నుంచి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ నెక్సస్. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే బిఏఎస్ అనేది ఏంటంటే మనకి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. మనకి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది స్విట్జర్లాండ్ లో ఉంటుందండి. ఇందులో మనకి బిఏఎస్ లో ఇన్నోవేషన్ హబ్ అని ఉంటుంది, ఇన్నోవేషన్ హబ్. సో అండర్ ఇన్నోవేషన్ హబ్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ నెక్సస్ లో ఏంటంటే మనకి రియల్ టైమ్ లో పేమెంట్స్, క్రాస్ బార్డర్ పేమెంట్స్ అనేవి ఎనేబుల్ చేసుకునేదానికి, క్రాస్ బార్డర్ పేమెంట్స్ బై కనెక్టింగ్ మల్టిపుల్ డొమెస్టిక్ ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్స్ అండి. అంటే ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి ఇక్కడ మెయిన్. ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్స్ అంటే లెట్ సపోజ్ ఇప్పుడు ఇండియా కేసు తీసుకుంటే, ఇండియాలో మనకి త్రూ యూపీఐ ద్వారా మనం ఇన్స్టాంట్ గా పేమెంట్స్ విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏ విధంగా అయితే పేమెంట్ చేస్తాం, వెదర్ క్యూఆర్ కోడ్ కావచ్చు, లేదంటే త్రూ నెంబర్ కావచ్చు, లేదా ఈవెన్ అకౌంట్ నెంబర్. సో మేజర్ గా ఈ మూడు యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం, పేమెంట్స్ అనేవి ప్రాసెస్ చేస్తాం జనరల్ గా. సో ఇన్ ఏ సిమిలర్ వే లెట్ సపోజ్ కంట్రీ ఎక్స్ నుంచి కంట్రీ వై కూడా ఇలాంటి పేమెంట్స్ కావాలనుకుంటే, సో ఇది మనకి ప్రాజెక్ట్ నెక్సస్ అనేది ఒక డేటా బేస్ మాదిరిగా యూస్ చేసుకోవచ్చు. దాని మెయిన్ ఇంటెన్షన్ ఇదే. అయితే మనకి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే డిఫరెంట్ కంట్రీస్ లో ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎఫ్పిఎస్, ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ మనకు చూసుకుంటే మలేషియా, ఇక్కడ మేజర్ గా ఇప్పుడు ప్రస్తుతం ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ వచ్చి మనకు మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. సో ఇవి వచ్చి మనకి మేజర్ గా కంట్రీస్ అండి. ఈ ప్లాట్ఫామ్ అనేది ఫ్యూచర్ లో వేరే కంట్రీస్ కూడా యాక్సెప్టెన్స్ అంటే ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది బికాస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనకి ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ గురించి చూసుకుంటే, ఈ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి అంటే వెరీ ఫాస్ట్. జనరల్ గా దే ఆర్ వెరీ ఫాస్ట్, సెక్యూర్ అండ్ లో కాస్ట్ ప్రాసెసింగ్. సో ఇక్కడ మేజర్లీ దే హ్యావ్ ఫోకస్డ్ ఆన్ రిటైల్, నాట్ హోల్సేల్ అండి. హోల్సేల్ గురించి కాదు, ఓన్లీ రిటైల్ గురించే దే హ్యావ్ డిస్కస్డ్. ఫ్యూచర్ లో మైట్ బి హోల్సేల్ మార్కెట్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎక్స్టెండ్ చేసుకునే దానికి. అయితే ఈ ఎఫ్పిఎస్ అనేటి ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి అక్రాస్ ద గ్లోబ్ ఆల్మోస్ట్ మనకి 100 జ్యూరిస్డిక్షన్స్, అంటే లెట్ సపోజ్ 100 కంట్రీస్ మోర్ దెన్ కూడా ఎక్స్టెండ్ అయిపోయి. ఇప్పుడు అంటే డిజిటల్ పేమెంట్స్ అనేది సింపుల్ గా డిజిటల్ పేమెంట్స్ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా చెప్పచ్చు. అలాగే మనకి వాట్ ఆర్ ద బెనిఫిట్ చూసుకుంటే, దీనివల్ల ఇండియా అనేది ఎందుకు బెనిఫిట్ అవుతుంది దీనివల్ల, లేదంటే వేరే కంట్రీస్ ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి అంటే, ఫస్ట్ స్టాండర్డైజేషన్. సో అన్ని కంట్రీస్ లో ఇటువంటి పేమెంట్స్ ఉండడం వల్ల స్టాండర్డైజేషన్ ఆఫ్ పేమెంట్స్. సో పేమెంట్స్ అనేటివి ఎప్పుడు కూడా సింప్లిఫై ప్రాసెస్ లో ఉంటుంది, అండ్ దట్ ఈస్ ఏ స్టాండర్డ్ ప్రొసీజర్. అన్ని కంట్రీస్ కూడా ఈక్వల్ గా ఈ
ప్రాజెక్ట్ నెక్సస్ లో పాల్గొనొచ్చు. తర్వాత సింగిల్ కనెక్షన్, సెకండ్ వన్ వచ్చి మనకి సింగిల్ కనెక్షన్. సో వన్స్ మనం ప్రాజెక్ట్ నెక్సస్ లో లాంచ్ అయిన తర్వాత రిమైనింగ్ అన్ని కంట్రీస్, వాట్ ఎవర్ ద కంట్రీస్ దట్ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ ప్రాజెక్ట్ నెక్సస్, అన్ని కంట్రీస్ లో ఉన్న పేమెంట్స్ అన్ని నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్ నెట్వర్క్స్ అన్నిటికి కూడా మనం కస్టమర్స్ కనెక్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ సింగిల్ కనెక్షన్. తర్వాత ఇన్స్టాంట్ పేమెంట్స్, దీనివల్ల మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఇన్స్టాంట్ పేమెంట్స్. ఇన్స్టాంట్ పేమెంట్స్ వల్ల క్రాస్ బార్డర్ పేమెంట్స్, ఎస్పెషల్లీ మనకి లెట్స్ సే 1 minute లోపల, సో వీళ్ళు ఇక్కడ 1 minute అని మెన్షన్ చేస్తారు, బట్ 1 minute లోపల కూడా పేమెంట్స్ అయిపోతాయి. ఇప్పుడు మనకి నార్మల్ గా పేమెంట్స్ ఇండియాలో కూడా పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్టెన్స్ బాగా పెరిగింది. అండ్ మన పేమెంట్స్ కూడా చాలా ఇమీడియట్ గా త్రూ ఐఎంపిఎస్, ఒకప్పుడు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ఉండేవి, బట్ అవన్నీ కూడా రీప్లేస్ చేసుకుంటా ప్రస్తుతం యూపీఐలో ఉన్నాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది డెవలప్ చేసిన, అలాగే ఇక్కడ కూడా ఇన్స్టాంట్ పేమెంట్స్ మనకి పాసిబుల్ అవుతుంది. అంటే లెస్ దాన్ 60 seconds లో మోస్ట్ కేసెస్ లో మనం ఇన్స్టాంట్ గా పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అలాగే కాస్ట్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ కాస్ట్ ఎఫిషియన్సీ అంటే మనకి సెండింగ్ కానీ రిసీవింగ్ కానీ వాట్ ఎవర్ అమౌంట్స్ మనకి ఇక్కడ కాస్ట్ ఎఫిషియెంట్ ఉంటాయి. అంటే 0 cost ఫర్ సెండింగ్ అంటే రిసీవింగ్ అని చెప్పొచ్చు. సో మీరు సెండ్ చేయడానికి ఎక్స్ట్రా పేమెంట్స్, లెట్ సపోజ్ మీరు 100 rupees పే చేయాలంటే అగైన్ మనం 100, 1 or 2 rupees అలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. రియల్ టైంలో మనం 100 ఇక్కడ నుంచి పంపిస్తే 100 ఇక్కడ రిసీవ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 0 cost. దట్స్ వై ఇట్ ఈస్ ఏ కాస్ట్ ఎఫిషియెంట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే లాస్ట్ వన్ వచ్చి మనకి గ్రోత్ యాక్సలరేషన్. గ్రోత్ యాక్సలరేషన్ అంటే నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ అక్రాస్ ద గ్లోబ్. సో ఇట్ విల్ సిగ్నిఫికెంట్లీ యాక్సలరేట్స్ ద గ్రోత్. ఎందుకంటే మనకి పేమెంట్స్ అనేవి ఇన్స్టాంట్ గా క్రాస్ బార్డర్ పేమెంట్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ డిలేస్ అనేటివి ఉండవు. సో పేమెంట్ ఇష్యూస్ కానీ, లెట్ సపోజ్ ఇప్పుడు మనం వేరే కంట్రీస్ తో ఇంపోర్ట్ తీసుకుంటాం అనుకో, మేజర్గా ఇండియా ఈజ్ ఏ నెట్ ఇంపోర్టర్ కంట్రీ. సో ఇటువంటి కంట్రీ టైంలో మోస్ట్లీ ఏమవుతుందంటే ఇండియాస్ పేమెంట్స్ అనేటివి కూడా మోస్ట్లీ మనం ఇన్స్టాంట్ రియల్ టైంలో పే చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ ట్రేడ్ ఫెసిలిటీస్ అనేటివి కూడా మనకి ఎటువంటి వితౌట్ ఎనీ హర్డల్స్ మనం రీచ్ అవ్వగలుగుతాం. సో దట్ ఈస్ ద గ్రోత్ యాక్సలరేషన్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు ఏ కంట్రీస్ జాయిన్ అయ్యాయి, ఫౌండింగ్ మెంబర్స్ కింద ఏ కంట్రీస్ ఉన్నాయని చూసుకుంటే, సో విచ్ కంట్రీస్ హ్యావ్ జాయిన్ ద ఫౌండింగ్ కంట్రీస్ అంటే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మలేషియా, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఏ కంట్రీస్ అనేది ఇంపార్టెంట్. ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ ఇండియా. సో ఇవి మనకి ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ నెక్సస్ లో ఇవన్నీ ఫౌండింగ్ మెంబర్స్. ఇక్కడ మనకి బిఐఎస్ ఏదైతే ఉందో, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది ఏవైతే ఉందో, ఇవి ఇట్ హ్యాస్ టేకెన్ అన్ అగ్రిమెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ బ్యాంక్స్. ఎస్పెషల్లీ అన్ని కంట్రీస్ కూడా రిజర్వ్ బ్యాంక్ టైప్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ తో అగ్రిమెంట్స్ తీసుకున్నారు. సో అది కూడా ఎప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నారు మనకంటే జూన్ 30, 2024 లో తీసుకున్నారు, అంటే ఈ ఇయర్ లోనే. సో ఆఫ్టర్ దట్ మనకి 2nd of July ఆర్ 1st of July మనకి ఈ టైం పీరియడ్ లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అనేది అపియర్ అయిందండి. దట్స్ వై ఐ హావ్ టేకెన్ దిస్ ఆర్టికల్. అలాగే వీటితో పాటు మనకి వెరీ నియర్ ఫ్యూచర్ ఇండోనేషియా కూడా విల్ జాయిన్ ద ప్లాట్ఫామ్ అని కూడా మెన్షన్ చేశారు. ఇండోనేషియా కూడా నియర్ ఫ్యూచర్ లో జాయిన్ అవుతుంది. అయితే మనకి ఇట్లా వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే ఇక్కడ నుంచి ఇంకా మెంబర్షిప్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఒక చార్టర్లో అగ్రిమెంట్స్, అకార్డింగ్ టు అగ్రిమెంట్స్ ప్రకారం ఏంటంటే మనం వేరే కంట్రీస్ కూడా యాక్టివ్లీ ఎంకరేజ్ మోర్ కంట్రీస్ టు జాయిన్ ద ప్రాజెక్ట్ నెక్సస్, దేర్ బై ఇంక్రీజింగ్ గ్లోబల్ రీచ్. మనం అంటే అన్ని కంట్రీస్ లో ఆల్మోస్ట్ ఇటువంటి డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్టెన్స్ కోసం మనం ఏం చేస్తామంటే మిగతా కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనం 2015 లో స్టార్ట్ చేసాం కదా. అట్ దట్ టైమ్ దేర్ వర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాము, వీ హ్యావ్ ఓపెన్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్, నాట్ ఓన్లీ సోలార్ రిచ్ కంట్రీస్, ఈవెన్ బియాండ్ ద సోలార్ రిచ్ నేషన్స్ ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇన్ ఏ సిమిలర్ వే ఇది కూడా ప్రాజెక్ట్ నెక్సస్ లో ఇప్పటి వరకు ఉన్న కంట్రీస్ ఇవి. ఫ్యూచర్ లో రిమైనింగ్ కంట్రీస్ కూడా వీ విల్ యాక్టివ్లీ ఎంకరేజ్ more countries to join this initiative so that global reach and impact of this platform will be much more effective. అలాగే టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొక ఇష్యూ ఏంటంటే
ఈ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి మనం చాలా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్ ఇన్ రోబస్ట్ అండ్ స్కేలబుల్ టెక్నాలజీ. ఎందుకంటే ఈ డిజిటల్ టెక్నాలజీస్ అన్ని కూడా వర్క్ అవ్వాలంటే మనకి హెవీలీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా డిఫరెంట్ కంట్రీస్ లో ఇలాంటి ఐపీఎస్ ఆర్ ఎఫ్పిఎస్ సిస్టమ్స్ అనేటివి వర్క్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మనకి ఎప్పుడు కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ Project Nexus. So each and every details that you need to know about Project Nexus. And thank you for watching class. Thank you. Have a nice day.